సైడ్ కూడా రాముడు ఉన్నాడు, ఒక్కోసారి చూసుకొని అటు సైడ్ అయితే హనుమాన్ ఉన్నాడు. సో ధూల్పేటలో అయితే ప్రైజెస్ ఎందుకనాలని చాలా అంటే చాలా హై చెప్తున్నారు, అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గణేశుడు 120 స్టార్ట్ అయ్యా. మన కిరీటం అట్లాంటిది అయితే ఏమి రాదు దీనికి, చూసుకోండి. వెల్కమ్ టు టింగ్ టాక్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే హైదరాబాద్ అయితే కన్నయ్య కళాకార్ దగ్గర అయితే ఉన్నాం. సో లొకేషన్ అడ్రస్ ఒక్కసారి చూసుకొని మనకి ఇక్కడ వచ్చేసి హెచ్పీ పెట్రోల్ బంక్ అవుతుంది, దాని ఆపోజిట్ అయితే ఇది అయితే మనకి ఇక్కడ కనిపించేస్తుంది. 22 నెంబర్ వచ్చేసి 22 అంట. సో బ్యాక్ కెమెరా అయితే ఒకసారి చూపించేస్తాను నేను. ఇది వచ్చేసి మన 22 నెంబర్. సో ఇదైతే మీరు నోట్ చేసుకోండి, ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ అయితే నేను క్లియర్గా ఇచ్చేస్తాను. సో గైస్ లోపలికి అయితే వెళ్ళి ఒకసారి మనం చూసుకుందాం ఏమేమి గణేష్లో ఉన్నాయో ఇక్కడ. సో ఇక్కడైతే ఇంకా పెయింటింగ్ కాలేదు, వర్క్ డిజైనింగ్ అయితే చాలా మంచిగా ఉంది. కొంచెం ఏదైతే ఈ ప్యాటర్న్ వచ్చేసి నాకు డిఫరెంట్ అనిపిస్తుంది. సో ముందట లోపల ఏమైనా కలర్స్ కింద ఏమైనా వేసి ఉంటే మళ్ళీ చూపించేస్తాం మీకు. చూడండి ఇది వచ్చేసి మన ఏం గణేశుడు, మహారాష్ట్ర గణేశుడు. ఇంకా ఐస్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి చిన్న మహారాజ్. మనమైతే నాగోల్లో చూసినాం ఈ గణేషుని ఆల్రెడీ. సో మళ్ళీ ఇక్కడ అయితే కొంచెం పెయింటింగ్ అయింది, ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఉన్నది బ్యాలెన్స్. అంతేనా? ఎంత చెప్తుంది భయ్యా? 13,000. సో 13,000 అంటే మాట్లాడితే నెగోషియబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. ఎల్లో కలర్ పంచతేత అయితే వచ్చేసిండు, అండ్ ఇక్కడ వచ్చేసి పర్పుల్ కలర్ తోటి కొంచెం ఉంది. అన్నిటికైతే ఆల్మోస్ట్ ఐస్ అయితే కాలేదు. సో ఒక్కోసారి లోపటైతే చూసుకోండి. ఇది వచ్చేసి భుజ గణపతి. ఇప్పుడే పెయింటింగ్ అవుతుంది. ఇదంతా పింక్ కలర్ చూడండి, ఇది పంచ్ వచ్చేసి పింక్ కలర్ ఉంది. సో ఒక్కసారి అయితే చూసుకోండి. ఇది వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంది అక్కడ. ఈ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ అయితే పెట్టేస్తాను. ఇది వచ్చేసి రామున్ గణేశుడు, ఒక్కసారి చూసుకొని. ఇంకా సెకండ్ కోట్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉందనుకుంటా. సో గణేశుడు సైడ్ కూర్చొని ఉండు. రైట్, లాస్ట్ టైం అయితే నాగుల పంచమి అయింది కదా. సో మనమైతే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేపిస్తున్నాం నాగుల పంచమి కోసము. సో గణేశుడు వర్క్ అయితే చూసుకొని తొండం అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే షేడెడ్ కలర్ ఇచ్చిన దీనికి, మెరూన్ అండ్ బ్లాక్ కలర్ ఉంది. సో ఇది వచ్చేసి మొత్తం పామ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మొత్తము. సో ఒక్కోసారి చూసుకోండి. అరే 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 బాగా ఏమని ఉందా ఇది. ఇంకా ఐస్ ఒకటి పెండింగ్ ఉంది నాకు తెలిసిన దాని. ఇంకా ప్యాటర్న్ ఏమంటారు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఉన్నది. శివాజీ మహారాజ్ గణేష్ బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం మనకి స్నేక్ అయితే వచ్చేసింది, అండ్ లింగం కూడా ఉన్నది అక్కడ. సూర్యుడు వచ్చేసి బ్లాక్ లా. సో సైడ్కి అయితే చూసుకుంటే మన శివాజీ మహారాజ్ అయితే ఉన్నాడు. సో ఎక్కడైనా ఇదైతే ట్రెండ్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది మనకి ఎక్కడ వెళ్ళినా కూడా. శివాజీ మహారాజ్ అయితే సైడ్కి ఎలిఫెంట్ కూడా వచ్చేసినాయి. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 14,000 నుంచి స్టార్ట్ ఉన్నాయంట, అప్ టు 50,000 వరకు ఉన్నది. సో మనం అయితే మాట్లాడి అయితే నెగోషియబుల్ చేయవచ్చు. 14 అంటే మనకు తెలియదేముంది. ఇక మనం మాట్లాడినామంటే సీదా మనం ఖాళీ సగంలో సగం చేసి మాట్లాడి సెట్ చేసేసుకోవాలి అంతే. ఏమంటున్నాం? అయితే కృష్ణుడు అయితే వచ్చేసిండు, చాలా అంటే చాలా మంచిగా ఉంది కృష్ణుడు డిజైన్. ఒక్కసారి చూసుకోండి, జూమింగ్ అయితే చూపిస్తాను నేను. ఇంకా ఐస్ అయితే పెండింగ్ ఉంది నాకు తెలిసినంత వరకు. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చూసుకొని పర్పుల్ కలర్ తోటి వచ్చేసింది. మొత్తం సైడ్కి అయితే పికాక్ అయితే ఇచ్చేసినారు. ఒక్కోసారి పంచ కూడా మొత్తం వైట్, పెరల్ వైట్ అయితే ఉన్నది మొత్తం మనకి. ఇది వచ్చేసి మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఎలిఫెంట్ అయితే వచ్చేసింది. సో గ్రీన్ కలర్ పంచతోటి అయితే మన గణేశుడు అయితే కనిపిస్తుంది మనకి. సో తొండం దగ్గర కూడా ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది. సో మన ఫెస్టివల్ ఇంకా పండుగ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 month 30 days అయితే మన ఇంకా పండుగ ఉంది కాబట్టి వీళ్ళైతే కొంచెం మెల్లగా వర్క్ అయితే నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి వేరే కొంచెం డిఫరెంట్ కలర్లో ఉన్నది, బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్నది. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం వర్క్ అయితే మస్తు చాలా అంటే చాలా నీట్గా ఉంది. అంబర్పేట రూటు. సో లోపల అయితే డౌన్లో మీకు లెఫ్ట్ సైడ్లో రూట్ కనిపించేస్తుంది. మన ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ ఎక్కకుండా సైడ్ నుంచి అయితే వచ్చేసేయాలి. మనకి హెచ్పీ పెట్రోల్ బంక్ అయితే కనబడుతుంది అక్కడ. ఆ బంకులకు పోకముందుకి ఇట్లా డౌన్లోకి వెళ్ళిపోయినామంటే ఆ డెడ్ ఎండ్లో అయితే మనం షాప్ ఉంటుంది.
మనోడు రేట్లు చెప్తుండు, మాట్లాడినామంటే మస్తు తక్కువలో వచ్చేస్తాయి. ధూల్పేట్ని కంపేర్ చేసుకుంటే ఇడైతే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. చలో మనం ఉంటా. సో గాయ్స్ మనం పెద్దంబర్పేటలో అయితే విమరాం పార్టీ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి మనకి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడ, రోడ్ మెయిన్ రోడ్ ఉంటుంది బ్యాక్ సైడ్. छोटा वाला गणेश कितना है स्टार्टिंग अपने पास? छोटा वाला 400 है, लास्ट छोटा चाहिए। हाँ सबसे छोटा सबसे छोटा तो 120 वाला है। 120 से स्टार्ट है अपने पास गणेश। कितना लास्ट कितना तक है? लास्ट बोले तो 85 का था लास्ट। 85,000। कितना फीट का है? 13 फीट का 85,000. సో గైస్ వీళ్ళ దగ్గర అయితే 140-100 నుంచి అయితే స్టార్ట్ ఉన్నది. సో అప్ టు మనకి 85,000 దాకా అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. చిన్న గణేషులు కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే మనకు ఆప్షన్ బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి చిన్న చిన్న గణేష్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అప్ టు చాలా అంటే చాలా పెద్ద గణేషులు కూడా ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఇక్కడ ఉన్నది. సో ఒక్కసారి చూసుకోండి, ఇంకా పెయింటింగ్ వర్క్ ఉన్నది. ఇంకా కిतना टाइम लगता है अभी पेंटिंग वर्क होने को? 20 days. कितना फीट है ये? 10 फीट के. कौन सा गणेश है ये? పగడి గణేష్. సో గాయ్స్ ఇది వచ్చేసి పగడి గణేష్ అంట. అండ్ పెయింటింగ్ వర్క్ అయితే ఉన్నది. ఇంకా 20 డేస్లో అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే అయిపోతుంది. ఒక్కసారి చూసుకోండి, ఈ లైన్లో మొత్తం పగడి గణేష్ ఉన్నాయి. वो लास्ट में उसका कौन सा है गणेश? ప్రభాబ్. एक సెకండ్ వచ్చి ప్రభావ్ గణేశుడు అంట. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసి వీళ్ళైతే పేరు డిసైడ్ చేస్తున్నారు. ఒక్కసారి చూసుకొని దీని కూడా పెయింటింగ్ వర్క్ ఉన్నది. గైస్ ఈడ కూడా అయితే మనకు ఫుల్ పెయింటింగ్ అయితే అయిపోయి ఉన్నాయి ఇక్కడ గణేశుడిలో. సో లోపలికి వెళ్ళి అయితే ఒకటి చూపించేస్తాను. ఇది వచ్చేసి టక్లా గణేష్. సో పైన అయితే మన కిరీటం అట్లాంటిది అయితే ఏమి రాదు దీనికి. చూసుకోండి, చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంది. ఐసీ అని వర్క్ అని చాలా చాలా నీట్గా చేసినారు వీళ్ళు. అండ్ నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా మాట్లాడతా. వీళ్ళైతే ఆల్మోస్ట్ 1 feet నుంచి అయితే చెప్పినారు గణేషుల్లో. వాళ్ళ దగ్గర ఎన్ని డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను మాట్లాడైతే మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం దాన్ని చూపిస్తాం. ఇక్కడ బ్లాక్ కలర్లో కూడా ఉన్నాడు టక్లా గణేష్. సో మనకైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ డిజైన్ అయితే ఎప్పుడు మనకు కనిపించేటిదే. సో ఇదైతే టక్లా గణేష్ చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గణేశుడు. సో తొండం కానీ అక్కడ మన బొట్టు కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నది. సో ఇలా కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ధూల్పేట అటు ఇటు కంటే ఇటు చాలా రీజనబుల్ ఉంటుంది. ధూల్పేటలో అయితే ప్రైజెస్ ఎందుకనాలని చాలా అంటే చాలా హై చెప్తున్నారు. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఆ రేంజ్లో ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అయితే. ఆల్మోస్ట్ ఏ చిన్న గణేష్ పట్టుకొని 30,000, 40,000, 50,000, 80,000 అంటున్నారు. ఒక్కసారి వీళ్ళని అడిగి వీళ్ళ దగ్గర కూడా తెలుసుకుందాం. సో రెండు కంపారిజన్ వీడియోలు అయితే మీకు అర్థమైపోతుంది ప్రైసింగ్ అయితే. ఇది వచ్చేసి నంది మీద కూర్చొని ఉన్నాడు. ఇది వచ్చేసి 10 feet ఉంది. ప్రైస్ కిतना ఇస్కా? చూసినా గైస్ ఇది వచ్చేసి 25,000. ధూల్పేట అటు ఇటు అయితే ఆల్మోస్ట్ 35, 45, 55 ఆ రేంజ్లో ఉన్నది. గైస్ ఇది వచ్చేసి మనకి హనుమంతుడు అయితే ఉన్నాడు సైడ్లో. ఒకసారి చూసుకోండి. అయోధ్య. సో గైస్ ఇది వచ్చేసి అయోధ్య గణేశుడు. బ్యాక్గ్రౌండ్ కూడా వర్క్ చూసుకోండి ఒకసారి. కిतना ఫీట్ అయ్యే? 6 feet है. कितना है अपना प्राइस? 12,000. गाइस ये వచ్చేసి టక్లా గణేష్. ఆల్మోస్ట్ 10 feet है, 12 feet है? 9 feet रहेगा. 9 feet అంట. 9 feet అవుతుంది. ఈ గణేశుడు చాలా వెడల్పు ఉన్నది. బుజ్జ గణేశుడు అంటారు కదా, మంచిగా కూర్చొని నీట్గా మంచిగా కనబడుతుండు. ఏ కిतना ప్రైస్ చెప్పు నీకు? 45,000 అంట. మనం మాట్లాడితే మనకైతే మంచి డీల్ వచ్చేస్తుంది. ధూల్పేటలో సేమ్ ఇట్లాంటి గణేశుడే నేను అడిగితే నాకైతే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఏది ముట్టుకున్నా ₹1,00,000, ₹150,000 అయితే చెప్తున్నారు. సో మీరైతే ఇక్కడికి రండి, నేను అడ్రస్ డీటెయిల్స్ అయితే పెడతాను. ఇక్కడ అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఏ కొన్సా గణేష్? సో పికాక్ అయితే వచ్చేసింది మనకి. ఒక్కసారి చూసుకోండి, సైడ్లో పికాక్ ఉన్నది. ఏ కిतना है? 35,000 అంట. कितना आ जाएगा अपने को बेस्ट प्राइस? లాస్ట్ 35,000 అంట. మనకి 30 అంట. ఇక మాట్లాడితే మేబీ ఇంకా కొంచెం తగ్గుతుండొచ్చు. ఇలా గణేశుడు అయితే ఒప్పెట్టాగా. ఇది వచ్చేసి 45,000 అంట. గట్టి కూర్చుంటే మాత్రం సెట్ అయిపోతుంది ఈజీగా. వెడల్పు అయితే చాలా చాలా వెడల్పు ఉంది. అన్ని గణేష్ల కంటే మంచిగా అనిపిస్తుంది. బుజ్జ గణేశుడు అంటారు, సేమ్ అట్లానే ఉంది. ఇది కూడా వచ్చేసి రామ్ మందిర్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. సైడ్కి కూడా రాముడు ఉన్నాడు. ఒక్కసారి చూసుకోండి, అటు సైడ్ అయితే హనుమాన్ ఉన్నాడు. సో కిतना ఫీట్ కా? 13 feet అయితే ఉన్నది ఇది గణేశుడు. కిतना ప్రైసింగ్? 85,000 అంట గాయ్స్. మనం మాట్లాడితే నెగోషియబుల్ అయిపోతుంది. కిतना తగ్గ ఆయేగా అప్నే కో బెస్ట్ ప్రైస్?
80 तक आता है 5000 का मोटा 5000 बस मुर्ती कितना बड़ा है ठीक है भाई వీడియో చూస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి మనోని కూడా అడుగుదాము భయ్యా ఈ అడ్రస్ एक बार बोल दो ना किधर पीताम्बरपेट एसपी पेट्रोल के बाजू में है पीताम्बरपेट एसपी पेट्रोल पे बंक के बाजू का रहता है बाजू में रहता है సో अंदर डाउन में आता है कि डेड एंड में अपना दुकान है సో పెద్దమర్పేట్ పెట్రోల్ బంక్ ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ అటు నుంచి డౌన్లోకి లోపలికి వచ్చినాక అయితే వీళ్ళ అడ్రస్ ఉంటుంది నేనైతే ఫుల్ అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఏమైనా డౌట్ ఉన్నా కూడా మన అన్కి కాల్ చేయండి సెట్ అయిపోతుంది మనం సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టింగ్ బాక్స్ థ్యాంక్ యూ గైస్ మీకు అయితే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి ఒకసారి చూసుకోండి ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్